భారతదేశ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే వందే మాతరం గీతంపై కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర పోరాటంలో కోట్లాది మందిలో స్ఫూర్తి నింపిన ఈ గీతానికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిబంధనలు విడుదల చేసింది. ఇకపై దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, పాఠశాలలు, కాలేజీల్లో వందే మాతరం పాడటం తప్పనిసరి చేస్తూ గెజెట్ విడుదల చేసింది. ఈ గీతం పట్ల నిర్లక్ష్యం వహించినా లేదా అవమానించినా చట్టపరమైన చర్యలు తప్పవని కేంద్రం గట్టి హెచ్చరికలే పంపింది. సాధారణంగా ఏ కార్యక్రమం అయినా జాతీయ గీతమైన జనగణమనతో ముగుస్తుంది. కానీ కొత్త నిబంధన ప్రకారం జనగణమన కంటే ముందే వందే మాతరాన్ని ఖచ్చితంగా ఆలపించాలి. రాష్ట్రపతి పాల్గొనే ప్రతిష్టాత్మక వేడుకల్లోనూ, వివిధ పురస్కారాల ప్రధానోత్సవాల్లోనూ ఈ నియమాన్ని పాటించాలి అని చెప్పింది. వందే మాతరం పాడుతున్న సమయంలో గౌరవ సూచకంగా ప్రతి ఒక్కరూ నిటారుగా నిలబడాలని హోంశాఖ స్పష్టం చేసింది. సినిమా హాల్స్ వంటి బహిరంగ ప్రదేశాల్లో కూడా ఈ గీతాన్ని ప్రసారం చేయాలని, అయితే అక్కడ నిలబడటం అనేది తప్పనిసరి కాదని వెల్లడించింది. ఇక జాతీయ గేయానికి లేదా గీతానికి అంతరాయం కలిగించే వారి పట్ల కేంద్రం ఉక్కుపాదం మోపనుంది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళకి గరిష్టంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. జాతీయ భావాలను పెంపొందించే కార్యక్రమాల్లో ఈ కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా ప్రభుత్వం చెప్తోంది. స్వాతంత్ర పోరాట కాలంలో ఏ గీతం కోసమైతే భారతీయులు ప్రాణత్యాగాలు చేశారో ఆ గీతానికి తగిన గౌరవం దక్కాలన్నదే ఈ నిర్ణయం వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం. వందే మాతరం గీతం రాసి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ వేడుకలను కేంద్రం ఘనంగా నిర్వహిస్తోంది. కాబట్టి ఈసారి జనగణమనతో పాటు వందే మాతరం గీతం కూడా ఆలపించాల్సిందే. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో, రాష్ట్రపతి పాల్గొనే కార్యక్రమాల్లో, ఇక బహిరంగ ప్రదేశాల్లో కూడా ఈ గేయం అనేది ఆలపించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తుంది.